ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కాజీపేట అగ్రహారం రామకీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ హత్య కేసులో నిందితుడు పోలీసుల దాడిలో గాయపడగా రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈ రోజు మైదుకూరు సబ్ డివిజనల్ కార్యాలయానికి తరలించి మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మైదుకూరు డీఎస్పీ మాట్లాడుతూ నిందితుడు వెంకటేష్ పై 2 కేసులు నమోదు చేశామని, అందులో ఒకటి పోలీసులపై దాడి కేసు కాగా మరొకటి రామకీర్తన హత్య కేసు అని తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. 10వ తేదీన కాజీపేట మండలము కే అగ్రహారంలో రామకీర్తన అన్నటువంటి అమ్మాయికి ఒక వ్యక్తి ఆవుల వెంకటేష్ అన్నటువంటి వ్యక్తి గొంతు కోసి చంపినటువంటి కేసులో అతను తర్వాత పోలీసు అదుపులోకి తీసుకున్నప్పుడు అతను పారిపోగా రాత్రి షెడ్ పార్టీస్ అన్ని వెతుకుతుండగా కాజీపేట సిఐ గారికి తటస్థపడినప్పుడు అతను ఒక పోలీసు మీద దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించే కాలంలో అతనికి పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. గాలిలో 2 కాల్పులు జరిపి కింద ఒక కాల్పు జరిపితే ఒక కాలుకి ఇంజూర్ అయింది. అతన్ని తీసుకువచ్చి హాస్పిటల్లో మన మైదుకూరు హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించేసి రిమ్స్లో చేర్పించడం జరిగింది. అతను ఇంతకాలము అక్కడ రిమ్స్లో ట్రీట్మెంట్ పొంది ఈరోజు డిశ్చార్జ్ అయితేనే అక్కడ సర్వేలెన్స్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు అతన్ని తీసుకొని వచ్చి నా దగ్గరికి ప్రొడ్యూస్ చేయగా ఈ పోలీస్ ఫైరింగ్ మరి తర్వాత పోలీస్ మీద దాడి చేసినటువంటి కేసులో దర్యాప్తుగా అధికారిగా ఉన్నందువల్ల నా దగ్గరికి ప్రొడ్యూస్ చేసేందుగా అతన్ని ఈరోజు మధ్యాహ్నం 1:15 అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని కోర్టులో ఈరోజు హాజరుపరుస్తున్నాము. తర్వాత క్రమంలో మా మర్డర్ కేసులో కూడా ఇతన్ని